ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ఈ దినమందు మీరు ప్రార్థించి దేవుని దగ్గర అడిగే ప్రతి కార్యమునకు దేవుడు మీకు జవాబిచ్చి మీ హృదయ వాంఛలను ప్రభువు తీర్చుటకు ఆయన శక్తిమంతుడు. ఆయన చెప్పాడు కదా, నీ కోరికను సిద్ధింపచేసేదనని. కనుక మీ కోరిక తీరుతుంది. గడచిన కాలములో అనుభవించిన కష్టములను మీరు మరలా ఆలోచించి మీరు సోలిపోవద్దు. ప్రభు యొక్క అద్భుతములను మాత్రం పట్టుకొనండి. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండువాడు. ఆమెన్. ఆయన ఉన్నవాడు అనువాడుగానే ఉంటున్నాడు. కనుక ప్రభువునందు సంతోషంగా ఉండండి. ఈ దినమునకు సంబంధించిన ప్రవచన వాక్కు ఏమిటి తెలుసా? రోమ 12వ అధ్యాయము 2వ వచనములో మొదట ఆ వచనమును చదువుతున్నాను. అందులో మీకు తగిన వాక్కు ఈ దినం ఉంటుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. మనస్సు మారేటప్పుడు రూపాంతరము అదే చాలా ముఖ్యం. రూపాంతరం అంటే వేరొక రూపం, మన ముఖ రూపం వేరొక రీతిగా మారుతుంది. అలా కాదు. ప్రభు బిడ్డలారా, ప్రభు నిన్ను నన్ను కలుగచేసినప్పుడు తన స్వరూపమందు ఆయన మనలను కలుగచేశాడు. ఆమెన్. మన స్వభావములు మన ముఖ కవలికలను మారుస్తున్నాయి. తరచూ కోపపడ్డామంటే మన ఆ ముఖ కవలిక మారుతుంది. రెండవది, తప్పుడు పనులు చేయడానికి హృదయంలో చోటిచ్చినప్పుడు ముఖము ఆ రూపము మారుచున్నది. ప్రభువునందు సంతోషంగా ఉంటూ ప్రభువగు ఆత్మచేత నింపబడి మీరు హృదయానందముతో ఉన్నట్లయితే మీ ముఖమే అది ఒక ప్రకాశించేటువంటి ముఖముగా ఉంటుంది. వీటన్నిటిని దాటి ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితం ఏమిటంటే రూపాంతరము. అంటే ప్రభు బిడ్డలారా, మన స్వభావములలో, మన తలంపులలో, మనలో చేదు, అసూయ, విరోధం, పగ వీటన్నిటినీ మనము విసిరివేసి మనలో ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది. రూపాంతరము, క్షమించే గుణము, ప్రేమించే గుణం. సరే, వీటన్నిటినీ వదిలిపెడదాం, పాత విషయాలు వద్దు. ఇదే ఆ రూపాంతరం అంటే. మనం అలాగు పెరగగా మన హృదయం తండ్రి హృదయముగా మారి తప్పిపోయిన గొర్రెలను వెదికినట్లుగా దేశము కొరకు, పట్టణము కొరకు, సంఘముల కొరకు, బిడ్డల కొరకు, ఎలాగూ మీ బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే మీరు గద్దించి కోపడి కొడుతున్నారు. డైలీ కొడుతూ ఉంటారా? లేదు కదా. అది ఒక హార్ట్. దానిని మనం బిడ్డను వెతికి వెళుతున్నాం. అదే తండ్రి యొక్క హృదయం. అలాగైతే ఆ పరమ తండ్రి యొక్క హృదయం మీలోనికి వస్తుంది. ఎప్పుడంటే ఆత్మవశులై ప్రార్థించేటప్పుడు ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఆయన ఇస్తాడు. అలాగైతే ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటి? రూపాంతరమును కలుగచేసే అభిషేకం. పరిశుద్ధాత్మలో నింపబడి డైలీ ప్రార్థించి నా స్వభావం మారాలి, నా పగ మారాలి, నా తప్పుడు యొక్క విధానం మారాలి. ప్రభువా, నేను తీసుకునే తీర్మానములు మారాలి, మీ వలే నన్ను మార్చండి అయ్యా అని అలాగూ మీరు ప్రార్థించాలని ప్రభువు చెప్తున్నాడు కదా. అలాగూ ప్రార్థించగా చూడండి, మీకు తెలియకుండానే ఒక దైవికం మీలోనికి వస్తుంది. ఆ డివైన్ లవ్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో అంటాం కదా. దైవికమైనటువంటి ప్రేమ చేత మీరు నింపబడతారు. దానికి ఒక ఉదాహరణ, ఎవరైనా మీకు ఒక సమస్య చెప్పి ప్రార్థించమంటే 2 నెలల తరువాత వాళ్ళను చూసేటప్పుడు చెప్పారే, నేను ప్రార్థించేటప్పుడు గుర్తుంది అని అడిగితే ఎలా ఉంటుంది? అదే దైవికం. ఆ కృపను ప్రభు మీకు ఈ రోజుచ్చునుగాక ఇవ్వబోతున్నాడు. ప్రార్థించుదాం. మంచి తండ్రి, ఈ కృపను మీ బిడ్డలకు అనుగ్రహించి మీ బిడ్డలను రూపాంతరము చెయ్యండి. స్వభావములు, తలంపులు, ఆలోచనలు అన్నిటిలో మార్పు రావాలి.
భార్య భర్తల మధ్య మంచి ఐక్యత, బిడ్డల చేత సంతోషం. దేవా, ఇల్లంతా సంతోషంతో నిండాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ రోజు మాత్రమే కాదు, రానున్న దినములన్నీ దేవుని కృప భరించును. దయచేసి మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.